స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ ఎవరికైనా అది నీడ్ అయితే షేర్ చేయండి. ఇందులో మనకి మీరు తమ్నైల్లో చూసినట్టుగా సెమిస్టర్ 2 వాళ్ళు ఎవరైతే సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ రాయడానికి రెడీగా ఉన్నారో సో వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హిందీ సబ్జెక్టుకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ చదువుకుని వెళ్తే పక్కా మీకు A+ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ నేను అన్ని ఎస్ఏస్ ఇచ్చాను. ఈ ఎస్ఏస్లో నుంచే మనకి షార్ట్స్ కూడా వస్తాయి కనుక ఆ షార్ట్స్ మీరు చదివి ఎస్ఏ రిలేటెడ్ కొంత ఇన్ఫర్మేషన్ తీసి మీరు అక్కడ రాస్తే సరిపోతుంది అనమాట. సో లేట్ చేయక్కర్లేదు, ఇంకా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జ్ఞానశ్రీ శాఖకి సంత కవియోं में कबीर दास का स्थान स्पष्ट कीजिए. ఇక్కడ మనకి ఏంటంటే లెసన్ మనకి యూనిట్ 1 నుంచి లెసన్ 1 ఏదైతే ఉందో కబీర్ దాస్ దోహేలు ఏవైతే ఉన్నాయో అవన్నమాట. వాటి నుంచి మనం ఎలాగో దోహేలు యానిటేషన్స్ అనేవి వస్తాయి. సో యానిటేషన్స్ కానీ అలాగే ఈ ఆన్సర్స్ కానీ ఏవైతే 11 క్వశ్చన్స్ రిలేటెడ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మెటీరియల్లో మనకి రెడీగా ఉంది. ఎవరికైనా కావాలంటే నాకు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే నేను వాళ్ళకి పంపిస్తాను. ఓకేనా? అది ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. ఓకే. సో కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ వచ్చి సాకి కబీర్ దాస్ చెప్పాను కదా, యానిటేషన్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి. అందులో 1 to 6 ఇంపార్టెంట్, అవి చదువుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ వన్, సంత్ తులసీదాస్గా పరిచయ దీజియే. తులసీదాస్ సెకండ్ లెసన్ ఉంది కదా మనకి యూనిట్ 1లో, అది కవి పరిచయ రాస్తే సరిపోతుంది అనమాట. అలాగే మనం భావాలు నేర్చుకుంటాం ఎలాగో యానిటేషన్స్ కోసం. ఒక 5 ఉంటాయి. 4th క్వశ్చన్గా ఇచ్చాను అది నేను. ఆ 5లో 1 2 3 ఫస్ట్ 3 నేర్చుకుంటే సరిపోతుంది భావార్థాలు. అండ్ కమింగ్ టు ద 5th క్వశ్చన్, సూర్దాస్ అండ్ థర్డ్ లెసన్ అనమాట. సూర్దాస్ బాలవర్ణన్. ఇన్ దట్ పర్టికులర్ బాలవర్ణన్ సూర్దాస్కి బాలలీలా కావిక ముఖ్య విషయ్. సెకండ్ క్వశ్చన్ అనమాట, వెరీ ఇంపార్టెంట్. అందులో సూర్దాస్ కవి పరిచయ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను నేను. అలాగే ఓన్లీ సింగిల్ పారాగ్రాఫ్లో మనకి బాలవర్ణన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈజీ ఆన్సర్ అనమాట. కానీ 10 మార్క్స్. ఇప్పుడు నేను ఇచ్చినవన్నీ కూడా 10 మార్క్స్ ఆన్సర్సే. అందులో నుంచి మనకు వస్తే 4 మార్క్స్కి రావచ్చు, ఈజీగా మనం రాయగలుగుతాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద 6th క్వశ్చన్, హిందీ సాహిత్యక ఇతిహాస్ కా సంక్షిప్త పరిచయ్. అంటే మనకి హిందీ సాహిత్యక ఇతిహాస్ యూనిట్ 2లోకి వచ్చాము. యూనిట్ 2లో వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఆ 2 క్వశ్చన్సే నేను మెటీరియల్లో చేసి ఇచ్చాను మీకు 10 మార్క్స్కి. ఇఫ్ వాళ్ళు 4 మార్క్స్కి క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఇందులోంచే వస్తాయి కనుక మనకి ఇందులోంచి ఆన్సర్స్ మనం చేయగలుగుతాం. 7th క్వశ్చన్, హిందీ సాహిత్యక స్వర్ణయుగ్ కహతే హై క్యూ. అంటే భక్తి కాలాన్ని హిందీ సాహిత్యక స్వర్ణయుగం అని ఎందుకు అంటాము, ఆ కాలంలో ఉన్నటువంటి కవుల పరిచయాన్ని చెప్పండి అని చెప్పి అదొక 10 మార్క్స్ క్వశ్చన్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండింటికి ఆన్సర్స్ మన మెటీరియల్లో రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ కారక్కి పరిభాష. కారక్ తెలుసు కదా మీకు, గ్రామర్ టాపిక్లో నుంచి కారక్ ఇస్తారు, దానికి ఆప్షనల్గా సంక్షేపణ ఇస్తారు. మీకు కారక్ మీద కమాండ్ ఉంటే కారక్కి వెళ్ళండి, అదే రాయండి. ఒకవేళ లేదు అంటే సంక్షేపణ రాసేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. దానికి నేను మీనింగ్ అనేది ఒక 4 to 5 లైన్స్లో ఇచ్చాను మెటీరియల్లో. సో ఒక 4 లైన్స్లో అర్థం రాసి తర్వాత వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్నే మనం రాసి దాన్ని షార్ట్ కట్ చేసి ఒక 3 లైన్స్లో రాస్తే సరిపోతుంది అనమాట, సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ వర్డ్స్ మీకు తెలుసు, పేజ్ నెంబర్ 97, 98 ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దట్ పరిపత్ర జ్ఞాపన, ఇది లాస్ట్ యూనిట్ 5లో వచ్చేసి 4 క్వశ్చన్స్ అయితే ఈ 2 క్వశ్చన్స్ మొత్తం 9 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఒక 2 మాత్రం ఇంపార్టెంట్. అది పరిపత్ర జ్ఞాపన అంటే దీని మీనింగ్ రాస్తూ అలాగే నమూనా అని కూడా రాయాలన్నమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి ఎవరైతే ఖచ్చితంగా మంచిగా చదువుకుని వెళ్ళారో వీటి నుంచే షార్ట్స్ కూడా మనకు అడుగుతారు కనుక ఈజీగా మనం A+ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఎగ్జామ్స్కి అయితే వెళ్తున్నారో మనకి మొత్తం ఏపీ అంతా కూడా ఇదే టెక్స్ట్ బుక్ నడుస్తుంది కనుక ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్స్ని బాగా నేర్చుకుని వెళ్తే A+ డెఫినెట్గా తెచ్చుకుంటారు. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.